ఫ్లైట్స్ సంఖ్య అన్ని ఉండటం వలన ఈ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది కాబట్టి నడుస్తుంది. ఇది ఎందుకు జరిగింది అంటే పైలట్లు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నిబంధనలు చూసుకోండి, అంతర్జాతీయ నిబంధనలు ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి డిజిఎస్ఏ నిబంధనలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలు అయ్యేటటువంటి నిబంధనలు. అది మన దేశంలో కూడా అమలు చేయండి. ఇక్కడ అదేదో బడ్డీ కొట్టు చిల్లర కొట్టు నడిపినట్టు నడిపేస్తే ఎట్లాగా, ఎర్ర బస్సు ఎక్కించుకెళ్ళినట్టు వెళ్ళిపోతే. ఇప్పుడు మీరు ఆర్టీసీలో కూడా రూల్ ఉంటుంది. ఆర్టీసీలో డ్రైవర్ నైట్ పూట్ల పడుకోవాలి అక్కడ. ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తే 1.5 డే గ్యాప్ ఇస్తారు అక్కడ. 1 డే మినిమం 24 గంటలు గ్యాప్ ఇచ్చేస్తారు అక్కడ. ఎందుకంటే అన్రెస్ట్ తో డ్రైవర్ ఎప్పుడు జర్నీ చేయకూడదు. ఇప్పుడు మీకు గుర్తుంటది, మనం కారులో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా డ్రైవర్ని పక్కన పడుకోమంటాం, లేకపోతే మీరు డ్రైవింగ్ చేస్తారు. ఎందుకని? గ్యాప్ ఇవ్వకపోతే డ్రైవర్ తీసుకెళ్లి కారు కిందకి తీసుకుపోతాడు, ఏ లారీ కింద కొట్టుకుపోతాడు. రెస్ట్ అవసరం. అది డ్రైవింగ్ చేసేవాడికి మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. మైండ్ పీస్ఫుల్ గా ఉండాలంటే రెస్ట్ కరెక్ట్ గా ఉండాలి. రెస్ట్ కరెక్ట్ గా లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. అందుకని మస్ట్ గా ఇవ్వాలి. అది అమలు చేసే క్రమంలో ప్రాబ్లం ఎక్కడ ఎదురవుతున్నది అంటే, వీళ్ళు కావాలని ఇండిగో ఒక నాటకం ఆడింది. ఏంటది? ఆ నిబంధనలు మేము అమలు చెయ్యం అని పరోక్షంగా చెప్తుంది. ఇలా కాదు అనుకున్నప్పుడు ముందే అడగాలి, లేదా కోర్టుకు వెళ్ళొచ్చు కూడా. అది అలాంటిది ఏం చేయలేదు. ఎందుకని? రూల్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒప్పుకోరు. ఎక్కడే కాదు కదా, ఇండిగో ప్రపంచ దేశాలకు కూడా తీసుకెళ్తుంది కదా, అక్కడ కూడా ఒప్పుకోరు అక్కడ. కాబట్టి అది అంతర్జాతీయంగా దెబ్బతింటది. అందుకని కోర్టులకు వెళ్ళాలి అది. కానీ రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి మన మంత్రి గారిని